ఇంట్లో కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది ఇల్లు వర్క్ అని ఈ కప్లాలో ఉన్నాం ఒక నైట్. బాగానే ఉన్నాడు బ్యాడ్. కప్లా ఫేమస్ హోటల్ నిజామాబాద్ పరించో ఉన్నది. నేను 1996లో చూసిన ఫస్ట్. లెఫ్ట్ సైడ్ రిసెప్షన్, స్ట్రైట్ పోతే గార్డెన్ రెస్టారెంట్ ఉంటుంది. డిన్నర్ గిన దోమలు ఉంటాయి. సో ఇది పార్కింగ్ ఏరియా, ఫ్రీ కార్ పార్కింగ్ హోటల్ రెసిడెంట్స్కి మాత్రమే. ఈ రిసెప్షన్, బ్యాంకెట్ హాల్ కూడా ఉంది ఇక్కడ పైన. ఓల్డ్ హోటల్ బట్ వెరీ ఫేమస్ ఇన్ రిసెప్షన్. అటు సైడ్ రెస్టారెంట్, హోటల్ లాబీ, లిఫ్ట్ కూడా ఉంది. చాలా బాగుంది హోటల్ లాబీ. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇంత మంచి హోటల్ లాబీ మెయింటైన్ చేయడం గ్రేట్. రెస్టారెంట్ మాకేమో లోపల ఉంటుంది పర్ఫెక్ట్. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇంక్లూడింగ్ టారిఫ్. ఓన్లీ బయట రాని ఇక్కడ కాంప్లిమెంటరీ. ఓకే, ఇది ఏంటంటే ఇడ్లీ బాగుంది. ఇడ్లీ సాఫ్ట్గా. ఇది ఉప్మా మనం ఎక్కువ తినాం, ఎవరేషన్ ఎందుకు. ఇది వడ. సో ఇది పైనాపిల్ జ్యూస్, ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్. సో ఇది చట్నీ. సో వాటర్ అండ్ అల్లం చట్నీ. సో ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారట. నాకు తెలియదు బట్ ఇంతకన్నా ఎక్కువ తినలేము మనం. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, వడ, సో పైనాపిల్ జ్యూస్, ఉప్మా. సో ప్లేన్ దోశ వస్తుంది, అల్లం చట్నీ, సాంబార్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎక్సలెంట్. ఉప్మా కొంచెం వేసుకున్నా, టేస్ట్ అవుతుంది. కూడా కాంప్లిమెంటరీ ప్లేన్ దోశ. ఓన్లీ 1 floor, మాకు 106. బట్ లిఫ్ట్ ఉంది, మంచి లిఫ్ట్, వెరీ గుడ్ ఫెసిలిటీ. ఇంకా పిల్ల సో 107 నుంచి 125 వరకు. సైడ్ ఏమో 101 to 106. ఇక్కడేమో రూమ్ అంటారు. ఎప్పుడు వాటర్ బాటిల్స్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా. ఇది 2 bed, ఇది ఏసీ. 1900 ఫర్ 2 persons ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. బాగుంది. ఇది పాత హోటల్ కానీ బట్ బెటర్, రూమ్స్ పెద్దగా ఉంటాయి. సో నాట్ బ్యాడ్. వేరే చూసినాం, సో దానికన్నా ఇదే బెటర్ అనిపించింది. ఇది టాయిలెట్. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఉంటుంది. మార్నింగ్ 7 o'clock. ఈరోజు మండే, నిజామాబాద్ మెయిన్ రోడ్. సో ఇదే ఫేమస్ రోడ్. అన్ని జ్యువెలరీ షాప్స్ ఈ రోడ్ మీద, బట్టల షాపులు, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. రోడ్ పెద్దగా ఉంది కాకపోతే ఇది గుడ్. కలెక్టర్ గ్రౌండ్ అని ఉంటుంది సెంటర్లో, అక్కడనే కోర్ట్ ఉంటుంది. అక్కడ అందరు పొద్దునే వాకింగ్ చేస్తారు, గేమ్స్ ఆడతారు, అన్నీ బాగుంటుంది. ఇక్కడ నిజామాబాద్ నుంచి ఒక ఛాంపియన్ కూడా ఉంది, రెస్లింగ్ ఛాంపియన్. సరైన లెఫ్ట్ కూడా లేదు. ఆ గ్రౌండ్నే అయితే ఆమె ట్రైనింగ్ తీసుకున్నాను కలెక్టర్లో. అనే ఎప్పటి నుంచో ఉంది. ఇంతకుముందు అక్కడ ఉండే టర్నింగ్ ఇప్పుడు 50 వేసి. సో అది టర్నింగ్ వెళ్ళమ్మకుంట క్రాస్ రోడ్స్. ఇక్కడ అన్ని హాస్పిటల్స్ ఉంటాయి బాగానే. ఖలీల్ వాడి అని ఉంటుంది అక్కడ, మొత్తం హాస్పిటల్స్. ఎప్పటి నుంచో ఉన్నాయి ఇంట్లో, పాత ఇంట్లో. మరి ఇట్లా స్ట్రైట్కి వెళ్తే కోర్టు వస్తుంది. సో సరస్వతి నగర్ అంటారు ఇది. ఇప్పుడు అందరూ పాత ఇళ్ళు అన్నీ తీసేసి అట్లా ఫ్లాట్స్ కడుతున్నారు కొత్తగా. సో మోడర్న్ వే ఆఫ్ లివింగ్ బాగుంటుంది.
అది దాని పక్కన కూడా ఫ్లాట్సే. ఈ స్ట్రే డాగ్స్ అని పెద్ద ప్రాబ్లం. మన దగ్గర ఇంకా స్ట్రే డాగ్స్ పెద్ద ఇష్యూ ఇండియాలో. స్టడీ సర్కిల్ నుండి నేను బిల్డింగ్ అంతా వడగొట్టి ఇక్కడ విశ్వం డయాగ్నోస్టిక్స్ అని పెట్టారు. సో ఇది సరస్వతి నగర్. ఇక్కడ కొంచెం మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉంటారు లోపల. మా ఇండియన్స్ వాళ్ళది ఇక్కడ నేను లోపల ఉంటుంది ఇల్లు. ఒక రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్. కొంచెం డే టైంలో బిజీగా ఉంటుంది. సో మార్నింగ్ 7:30 కాబట్టి ఇంకా మెయిన్ చౌరస్తా. స్ట్రైట్ పోతే ఆర్మూర్, ఇటు రైట్ పోతే హైదరాబాద్. ఓపెన్ డ్రైనేజ్ లేకుంటే దోమలు చాలా వరకు తగ్గుతాయి. ఎంత తగ్గుతుంది, బట్ ఎందుకు మన గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ చేస్తలేదు దానిపైన. డ్రైనేజ్ క్లోజ్ చేద్దామని. సో ఇది పెద్ద ఇష్యూ టౌన్స్లలో, సిటీలో కూడా. సిటీలలో ఇస్లామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ బిల్డింగ్ ఇంకా రాలే జనం ఈరోజు ఎక్కువ. సో మామూలుగా అయితే బిజీ ఉంటుంది. అందరు జాగింగ్ చేస్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. క్రికెట్ అనేది ప్రతి గలీలో ఆడతారు మన ఇండియాలో. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ బిల్డింగ్. దుర్గాదేవి ఆలయం కలెక్టర్ కాంప్లెక్స్ దగ్గర. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఫేమస్ నిజామాబాద్. గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏసీ ఆఫీస్ అసోసియేషన్. ఇక్కడ నుంచి బాసర్, ఔరంగాబాద్, జాల్నా, షిరిడీకి వెళ్తే ట్రైన్స్. ఫేమస్ పాతది చాలా. రైట్ సైడ్ సికింద్రాబాద్, లెఫ్ట్ సైడ్ ఎంత బాసర్. కొంచెం ఓల్డ్ ఏరియా ఇది. పూల దుకాణాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అటు వెళ్తే స్ట్రైట్ వెళ్తే తెలంగాణ వాళ్ళు, తెలంగాణ టూరిజం బోర్డు వాళ్ళు. లక్ష్మీస్ అని ఉంటుండే ఇలా ఏంటంటే మా ఫ్రెండ్ బాగుంటుంది. అది అనిపిస్తుంది ఇక్కడ రాత్రి కొత్తలు అనుకుంటారు. ఇదే మధ్య సో అంతా ఆట ఇంతకుముందు ఇక్కడ థియేటర్ ఉంది అనుకుంటా, నాట్ రాంగ్. అది మళ్ళీ మెయిన్ రోడ్. స్ట్రైట్ వెళ్తే కుమార్గల్ ఫేమస్ స్వీట్ షాప్. నిజామాబాద్ బస్ స్టాండ్ చాలా పెద్ద బస్ స్టాండ్, బట్ మెయింటెనెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి బాగా. సో రెగ్యులర్ వరంగల్, హైదరాబాద్ బస్సెస్ ఉంటాయి. సో మన యూరోపియన్కి, అమెరికన్ బస్ స్టేషన్స్కి మన బస్ స్టేషన్స్ చాలా తేడా ఉంటాయి. సో మనం ఇవి కూడా మంచిగా రీబిల్డ్ చేసుకోవచ్చు. ట్రైన్ స్టేషన్ బాసర్, బోధన్, నందిపేట్, నవీపేట్, ఆర్మూర్ ఇవన్నీ వెళ్తాయి. డిస్పల్లి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. నిజామాబాద్ మెడికల్ కాలేజ్. మాలూరు చదువుతున్నాడు. ఇంకా 4 హాస్పిటల్స్ గల్లీలో ఉంటాయి. హాస్పిటల్స్ ఉంటాయి గల్లీలో. సో మధురమ్మ హాస్పిటల్ అని మా బాబు పుట్టే 2001 సారీ 2002 హాస్పిటల్. సో 2002 June 15th యువర్ హియర్. హాస్పిటల్స్ ఇస్కల్ న్యూరో హాస్పిటల్, ఆసిడ్ నర్సింగ్ హోమ్. సో చుట్టుపక్కల అందరూ టౌన్స్ నుంచి, మండల్స్, విలేజెస్ నుంచి ఇక్కడికి వస్తారు. నిజామాబాద్ ఎప్పటి నుంచి వస్తున్నారు. ఇవన్నీ హాస్పిటల్స్. రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్, ధరణి హాస్పిటల్, యూఎస్ఐ హాస్పిటల్.
చూడండి అన్ని హాస్పిటల్స్. రిత్విక్, కళ, ఇవన్నీ హై హాస్పిటల్స్. ఇవన్నీ ఆఫ్థమాలజీ అని ఒక దగ్గర ఉన్నాయి. అర్పిత హాస్పిటల్ సార్, సన్ రైజ్ హాస్పిటల్, పుస్తకాలు, రాజర్, ఎస్ఆర్ఎస్ హాస్పిటల్స్ అండ్ హోటల్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్, అమృత సిటీ అండ్ స్కాన్, జలజ హాస్పిటల్ అట, అమృతలక్ష్మి హాస్పిటల్. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మధ్య చూడలేదు ఇవన్నీ. వెల్నెస్ హాస్పిటల్ ఎంత బాగుంది. 24/7 ఎమర్జెన్సీ ఉంది. ఫార్మసీ ఉంది. చిల్డ్రన్స్ హాస్పిటల్. సో హండ్రెడ్స్ ఆఫ్ హాస్పిటల్స్. మళ్ళీ ఈ రోడ్ మీద కూడా మొత్తం హాస్పిటల్స్ ఉన్నాయి. సెక్యూర్ చైల్డ్ హాస్పిటల్, ఆయుక్ష, ప్రసాద్. సో ఇవన్నీ పీడియాట్రిక్స్, చైల్డ్ కేర్. సో ఒక్కో ఏరియాలో ఒకటి ఉన్నాయి. ఒక దగ్గర డెంటల్, ఒక దగ్గర ఆఫ్థమాలజీ, ఒక దగ్గర పీడియాట్రిక్స్, ఒక దగ్గర గైనకాలజీ. సో అది డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్, సెంట్రల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్. మళ్ళీ మనం ఈ రోడ్కి వచ్చినాం, హైదరాబాద్ రోడ్. టిఫిన్ సెంటర్స్, మణికండ టిఫిన్ సెంటర్. ఇడ్లీ, వడ, పూరి, దోశ అన్నిటికీ ఫేమస్ హైదరాబాద్ రోడ్. సో 5000 స్టెప్స్ తిరిగినాం. సో నా 50% కోటా, ఈరోజు కోటా ఫినిష్ అయిపోయింది. మంచిగా వాకింగ్ చేసుకుంటా వీడియోస్ తీసిన. బాంబే నరసింహమని పాత, ఆల్మోస్ట్ 90s నుంచి ఉంది, వెరీ ఫేమస్. వాళ్ళదే కానీ ఇట్స్ డిఫరెంట్. మొత్తం హాస్పిటల్స్. ఇక్కడ అన్ని షోరూమ్స్ ఉన్నాయి. బాటా లెఫ్ట్ సైడ్లో జాకీ, బాటా, HDFC బ్యాంక్, ఆల్ ఆర్ అవైలబుల్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా కొంచెం బాగా నీట్నెస్ ఇంప్రూవ్ చేయాలి. అది నిజామాబాదే కాదు, మన ప్రతి సిటీ, టౌన్, ఇష్యూ, విలేజ్ కూడా మన ఇండియా. సో బాగా ఇంప్రూవ్ చేయాలి. చాలా సంవత్సరాలు చూస్తున్నాను, 96 నుంచి. ముందు రుకాపాలి అనమాట. స్టార్టింగ్ లేకుండా హైదరాబాద్ ఒకటే ఉండే. ఇప్పుడు ఆయన చాలా వాటిలో పెట్టారు. ఇక్కడ నిజామాబాద్ ఒకటే పెట్టింది పాస్పోర్ట్ సేవా కేంద్రం.